హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎట్లున్నారు, బాగున్నారా? మళ్ళీ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అదేనండి, ఐస్ ఆపిల్. సో దీన్ని హిందీలో తాడ్ గోలా అని అంటారు అనమాట. ఏమంటారు? తాడ్ గోలా. సో ఇది వచ్చేసి మన వరంగల్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు. బట్ ఇక్కడ జార్ఖండ్లో వచ్చేసి మాత్రం 10 రూపీస్కి ఒక పీస్ ఇస్తారు అనమాట. ఒక కాయ మొత్తం ఇస్తారు. అందులో ఎన్ని ఐసెస్ అయినా రాని 3 వస్తాయి, 4 వస్తాయి, ఒక్కొక్కసారి 2 కూడా వస్తాయి. అది మనం అంటే మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది చాలా మందికి తెలియదు. బస్ ఏదో తింటున్నామా అంటే తింటున్నాం అన్నట్టే తింటారు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది మన బాడీని హైడ్రేట్ చేస్తుంది అండ్ ఇది కంటైన్స్ మెనీ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనమాట. అండ్ ఈ స్కిన్కి కూడా చాలా మంచిది. అండ్ ఇది మన లివర్ హెల్త్ సిస్టమ్ కూడా మన లివర్ కూడా చాలా హెల్తీగా ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మన ఇమ్యూనిటీని కూడా చాలా బాగా బూస్ట్ చేస్తుంది అనమాట. సో దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర తాటి అంటారు, ఒక్కొక్క దగ్గర ముంజలు అంటారు. హిందీలో వచ్చేసి ఏమంటారో ఆల్రెడీ చెప్పాను నేను. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫైబర్ ఇందులో చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో ఫైబర్ ఫుడ్ విషయానికి వస్తే మనం ఇది తీసుకోవచ్చు. అండ్ ఇది ఏంటిదంటే మనకి ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది చూడండి, వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం తక్కువ అవుతుంది. అలా అని చెప్పి మరీ ముదిరినవి తింటే స్టమక్ పెయిన్ వస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఎవరికైతే నాజియా ప్రాబ్లం ఉంటుందో నాజియా కాకుండా కూడా చూస్తాం అనమాట. అండ్ డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో మేము ఫైనల్గా వీడియో తీసుకొని వస్తుంటే సడన్గా వర్షం అయితే పడింది. సో వర్షం ఎంతసేపు ఆక నేను సోను ఆటోలో రావాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా వీళ్ళ డాడీ అయితే బైక్ వేసుకొని తడుచుకుంటా వర్షంలోనే వచ్చిండు. సో నా వీడియో వచ్చేసి ఇది. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.